హాయ్ స్టూడెంట్స్, పిల్లలు, మీకైతే స్విమ్మింగ్ నేర్చుకోవాలని ఉంటే కనుక చేయండి. మీకు ఎదరవైపు చేస్తే ఎక్కువ ఆవేశం అన్నీ వస్తాయి, కానీ బ్యాక్ సైడ్ తిరిగిపోయి మనం కనుక చేస్తే ఎంత దూరం అయినా వెళ్ళచ్చు. నీళ్ళల్లో స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటాం. అందుకని మీకు చూపిస్తాను రండి. ఇలాగే కస్టమర్ ఏమంటే ఈ చేతులు కాళ్ళు నొప్పులు, కానీ బ్యాక్ సైడ్ అనుకోండి ఇదిగోండి చేసి ఇలా కనుక మరి హాయిగా పడుకోవచ్చు, నీళ్ళల్లోనే నిద్రపోవచ్చు. అస్సలు ఏముండదు. నీళ్ళల్లో అలా 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 తేలుతూ హాయిగా వెళ్ళిపోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. కానీ ఏ ప్రమాదం ఉండదు. చూసారా, అలుపు కూడా రాదు, ఆవేశం రాదు, చక్కగా నిద్రపోవచ్చు కూడా కళ్ళు మూసుకొని. ఇదిగో చూసారా, కళ్ళు మూసుకొని ఎంతసేపు నిద్రపోతున్నాను, ఏమవదు. ఎందుకంటే బాడీ స్ట్రెయిన్ అవ్వదు. ఇలాగ ఆసనం అన్నమాట. ఇది ఒక సవాసనం. దీనిలో చూడండి, నేనైతే కళ్ళు మూసుకొని గంట సేపు నిద్రపోతాను. నీళ్ళలో లోతుతో సంబంధం లేదు, ఏ దేంతో సంబంధం లేదు. ఓకే, వచ్చిందా?